సువార్త అంటే మానవులు రక్షణ విడుదల పొందలేని వాటి గురించి ఆయన ఈ లోకానికి వచ్చి వాటన్నిటి నుంచి విడిపించిన వాడు ప్రభు అయిన యేసు. దానికి అర్థమైతే మీకు చెప్తాను, ఇంకా అర్థం కాలేదు. మనుషులు పాపం చేశారు. ఏం చేశారమ్మా? ఆదాము చేసిన పాపాన్ని బట్టి అందరూ పాపులుగా చేయబడ్డారు. అర్థమైందా? ఆదాము ఒకరిని అవిధేయత అనేకులను పాపులుగా చేసిందట, ఒకరిని విధేయత అనేకులు నీతిమంతులుగా మార్చిందట. అదే రక్షణ సువార్త. ఈ పాపాలు చేస్తున్నారు కానీ పాపం 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 కూర్చుకుంటూ పోతున్నారు. లేఖనం అంటుంది కదా, దురాశ గర్భము ధరించి పాపము అనుకొనును, పాపము పరిపక్వమై మరణమును. దురాశ గర్భము ధరించి పాపము కొనును, పాపము పరిపక్వమై మరణమును కనును. అందరికి మరణం వస్తూ ఉన్నది. కాబట్టి దురాశ అనేది పాపం. ఈ పాపాలు ఒకటి కూర్చుకుంటున్నారు కానీ ఆ పాపాల నుంచి ఎవరు విడుదల పొందలేకపోతున్నారు. అర్థమైందమ్మా? పాపాలు కూర్చుకుంటున్నారు కానీ ఒకటి ఆ భుజాన్ని వేసుకుంటున్నాం కానీ ప్రియులరా వాటిని తీసి ఆ భారాన్ని దించుకోలేకపోతున్నాం. ఆ పాపాల నుంచి విడుదల పొందలేకపోతున్నాం. ఆ పాప శాపాన్ని అనుభవిస్తూ ఏడుస్తూ ఉన్నాం. అయ్యో, ఎవరు మమ్మల్ని విడిపిస్తారు, ఎవరు మమ్మల్ని ఈ పాపాల నుంచి విమోచిస్తారని ఏడుస్తూ ఉన్నారు సర్వలోకం కూడా. అనేక దేవతలను పూజిస్తూ దేవుళ్ళను పూజిస్తూ మమ్మల్ని విడిపించండి ఈ పాపాల నుంచి, మమ్మల్ని విమోచించండి ఈ పాపాల నుంచి అని ప్రజలందరూ కూడా వాళ్ళకి మొక్కుతూ ఉన్నారు. కానీ ఎవరు మొర వినేవారు లేదు. అలాంటి సమయంలో విడిపించలేని ఈ పాపాల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకానికి దేవుని చిత్త ప్రకారం ఈ లోకానికి వచ్చాడు. సరే, పాపాల నుంచి విమోచన పొందాలంటే మనుషులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. స్నానాలు చేస్తున్నారు, నదులలో మునుగుతున్నారు, సముద్ర స్నానం చేస్తున్నారు, దేవతల దగ్గరికి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి నిత్యము కొబ్బరికాయలు కొడుతున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు వాటి నుంచి విడుదల పొందాలని. విడుదల పొందలేకపోతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకానికి వచ్చి వీరిని ఎలా విడిపించాలని ఆయన ప్రణాళికతో, దేవుని ప్రణాళికతో వచ్చాడు. తండ్రి పంపించాడు, నా కుమారుడా, ఈ పిల్లలందరినీ వారి పాపాల నుంచి విడిపించాలంటే నీ రక్తాన్ని చిందించాలి, వారి పాపపు దోషపు శిక్షనంతా నేను నీ మీద మోపుతున్నాను, నీవు మోయాలి. నీవు వారి కోసం తన రక్తాన్ని చిందించి నీ ప్రాణాన్ని క్రయధనముగా అర్పిస్తే వారి పాపాలని నేను క్షమిస్తానని తండ్రి అని దేవుడు చెప్తే కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి మనతో 33.5 సంవత్సరాలు జీవించాడు. మనతో 33.5 సంవత్సరాలు జీవించి ఈ లోక పాపం అంటకుండా బ్రతికాడు. ఏ పాపం, ఏ మలినం అంటకుండా జీవించాడు. శరీరాశ, నేత్రాశ, జీవపుడము ఏది కూడా యేసు ప్రభు వారికి అంటకుండా ఆయన పరిశుద్ధంగా జీవించాడు. ఎలా జీవించగలిగాడంటే బైబిల్ ధ్యానం, మందిరానికి వెళ్ళటం, వాక్యాన్ని నేర్చుకోవటం, ప్రార్థన చేయటం, ఈ రీతిగా ఆ తర్వాత దేవుని ఆత్మను పొందుకోవటం, ఇవన్నీ దేవుని యొక్క ఆ ప్రణాళికల్లో ఆయన నేర్చుకొని దేవుని చిత్తాన్ని నేర్చుకొని అలాగా ఆత్మను పొందుకున్నాడు. 30 సంవత్సరాలు, 30వ సంవత్సరంలో బాప్తిసం తీసుకొని దేవుని ఆత్మను పొందుకున్నాడు. 30 సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించాడు. తండ్రి తల్లిదండ్రులను జీవించాడు, భక్తిలో పెరిగాడు కదా, వాక్య ధ్యానంలో పెరిగాడు. యెరూషలేముకి ప్రతి ఆదివారం అని వెళ్ళి వాక్యాన్ని బోధించేవాడు, వాక్యాన్ని నేర్చుకునేవాడు. ప్రార్థన, ఉదయాన్ని పెందల కూడా లేచి ప్రార్థన జీవితం కలిగాడు. కాబట్టి వీటన్నిటిని జయించాలంటే ఆయన చూపిన మార్గాన్ని మనం కూడా వెళితే మనం కూడా జయించగలుగుతాం. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, దేవుని ఆత్మను పొందుకొని లోకాన్ని, పాపాన్ని, శరీరాశను, నేత్రాశను, జీవపుడంబాన్ని జయించాడు. ఆయన జయించి పరిశుద్ధంగా జీవించి ఆ తర్వాత దేవుని ఆత్మను పొందుకున్న వల్ల అనేకులకు మేలులు చేస్తూ సంచరించాడు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు.
రోగులను స్వస్థపరిచాడు, దెయ్యములు పట్టిన వారిని స్వస్థపరిచాడు కదా, గుడ్డి వారికి చూపునిచ్చాడు, కుంటి వారికి కాళ్ళనిచ్చాడు కదా, కుష్ఠరోగులను బాగు చేశాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. ఈ రీతిగా ఆత్మను పొందుకొని ఆత్మ ద్వారా ఆయన అందరినీ విడిపిస్తా ఉన్నాడు. వారి యొక్క శాప ఫలితమైనటువంటి ఆ వ్యాధుల నుంచి, బాధల నుంచి, దెయ్యాల నుంచి, కష్టాల నుంచి విడిపించాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి హల్లెలూయా. విడిపించి పవిత్రంగా జీవిస్తుంటే, మనుషులందరూ ఈయన వెంట వెళుతుంటే అందరికి యేసయ్య మీద ద్వేషం కలిగింది. ఆ ద్వేషమే సిలువకు అప్పచెప్పారు. సిలువలో కూడా తండ్రి అయిన దేవుడు నీ రక్తం ఇస్తే, నీ ప్రాణం ఇస్తే మనుషులందరిని క్షమిస్తానన్నాడు. కాబట్టి నిర్మోహటంగా వీళ్ళు చంపుతున్న ఆయన మౌనంగా ఉన్నాడు. మేలు చేస్తూ పాపము లేనివాడుగా జీవించినటువంటి ఈయన మానవులు చంపుతుంటే మౌనంగా ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, మానవాళ్ళని వారి పాపముల నుంచి విడిపించడానికి అంత శ్రమను అనుభవించాడు, అంత బాధను భరించాడు. మన శిక్షణంతా ఆయన మోసి శిక్షను కొట్టివేశాడంట. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి హల్లెలూయా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఒక మాట చదువుతాను. అతన్ని నల్లగొట్టు 10 వచ్చును 53:10. అతను నల్లగొట్టుటకు యెహోవాకి ఇష్టమైను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశ్యములు అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి, 11వ వచనం, జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయు. అనేకులను నిర్దోషులుగా, తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొలసము విభాగించుకొనును. ఏలనగా మరణము నొందినట్లుగా అతడు ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయవారు ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములు భరించు తిరుగుబాటు చేయవారిని గురించి విజ్ఞాపన చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. అనేకులను నిర్దోషులుగా చేశాడు తన ప్రాణం. తన రక్తంలో సర్వమానవాళ్ళ యొక్క పాపాన్ని, లేఖనం ఉంటుంది కదా, ఆఖరి రక్త బొట్టు వరకు రక్తాన్ని కార్చాడంట. నా పాపముల నుంచి విడిపించడానికి. ఎవరు విడుదల పొందలేని పాపముల నుంచి యేసుక్రీస్తు ప్రభు వారే తన రక్తం ఇచ్చి, ప్రాణం ఇచ్చి, ఆ రక్తంలో సర్వమానవాళ్ళి పాపములను క్షమించను. అతి అపరాధములన్నిటినీ క్షమించాడు. నీ పాపములకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను అన్నాడు. ఆ పాపములన్నీ సముద్ర గాథల్లో పడేసాడంట. ఇకెప్పుడు జ్ఞాపకం చేసుకుని నేను. కాబట్టి పాపముల నుంచి విడిపించాడు ప్రభు అయిన యేసు. ఆ విడుదల, ఆ విడిపించినటువంటి సువార్తే రక్షణ సువార్త. అర్థమైందా? ఆ విడిపించిన ఎవరు? ఆ పాపములోంచి, ఏ పాపం నుంచి విడిపించాడు? ఎవరు విడిపించారంటే పాపములన్నిటి నుంచి విడిపించాడు. ఎవరు విడిపించారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే విడిపించారు. మరి ఎవరు విడిపించలేకపోయారు. కాబట్టి ఈయనే నిజమైన దేవుడు. ఆయన విడిపించగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు అనేకులకు తెలియచేయటమే రక్షణ గురించిన సువార్త. అనుదినము ఆయన రక్షణ సువార్తను మనం ప్రకటించాలి. కాబట్టి ప్రియులారా, ఈ రోజున పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నటువంటి మాటలో ఒకటి ఏంటంటే, ఆయన మహత్యము కలిగిన వాడు. చెప్పండి, ఎలాంటి దేవుడు అంట? అంటే మహత్యం అంటే గొప్ప మహత్యము. దేవుడు చూడలేని, మనుషులు చూడలేని మహత్యము కలిగిన వాడు. నరులెవరు కూడా ఆయనను చూడలేరంట. అలాంటి మహత్యం మహిమలో ఉన్నాడు. ఎవరు చూడలేరు ఆయనను, ఎవరు చూచి బ్రతకలేరు. అలాంటి మహత్యము కలిగినటువంటి వాడు, అలాంటి మహిమ కలిగిన వాడు. రెండవది అన్నాడు, ఆయన పూజనీయుడు. సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. చదువుదాం, ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. కాబట్టి దేవుడు, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన మహత్యము గలవాడు. ఆయన అధిక స్తోత్రములు నందదగిన దేవుడు. పరలోకములో కోట్లాది దూతగణములు స్తుతులను పొందుతున్నాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నాడు. మనం కూడా ఆయనను
కదా నిత్యము కొనియాడుతూ ఉండాలని దేవుని వాక్య భాగం. మూడోది, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. ఈ లోకంలో ఉన్న దేవుళ్ళు దేవతలు అనబడిన వారందరికంటే కూడా ఆయన పూజనీయుడని లేఖనం సెలవిస్తుంది. మనం పూజించాలి. కాబట్టి ఈ దేవుడు జీవము కలిగిన దేవుడు, నిజమైన దేవుడు, రోషము కలిగిన దేవుడు, సర్వశరీరులకు దేవుడు, ఈయన మహాదేవుడు. కాబట్టి ఈ దేవుణ్ణి మహత్యం కలిగిన దేవుడు కాబట్టి మనమంట ప్రతిరోజు కూడా క్రొత్త కీర్తనలు పాడుతూ ఉండాలి, మంచి పాటలు పాడుతూ ఉండాలి. రెండవది, ఆయన నిత్యం ఆయనను స్తుతిస్తూ ఉండాలి, గొప్ప దేవుడు అని స్తుతిస్తూ ఉండాలి. మూడవది, ఆయన చేసిన ఉపకారం, మనకు మానవులందరికీ రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ సువార్తను అనేకులకు చెప్పాలి. దేవునికి స్తోత్రాలు. అనేకులకు చాటాలి, నువ్వు తెలియచేయాలి. నిన్ను రక్షించిన విధి ఆయన అనేకులకు తెలియచేయాడు. మనం కూడా లోకములో ఉన్నప్పుడు ఆయన మనల్ని రక్షించాడు కాబట్టి ఆ రక్షణ సువార్త అనేకులకు తెలియజేసే బిడ్డలుగా ఉండాలి. అర్థమైందా? నిన్ను రక్షించిన, నిన్ను ఎలా రక్షించాడో, నీ జీవితం ఎలాంటిదో ఆ రక్షణ సువార్తను అనేకులకు చాటే బిడ్డగా, తెలియజేసే బిడ్డగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాంటి కృప కదా, ఆయనను స్తుతించే బాధ్యత, కృత కీర్తనలు పాడే బాధ్యత, ఆ స్తుతించే బాధ్యత, ఆయన రక్షణ సువార్తను ప్రకటించే బాధ్యత ప్రభువారు మనందరికి అనుగ్రహించును గాక. చెప్పండి, చెప్పండి ఆమేన్. చెప్పండి ఆమేన్. హల్లెలూయా.